ఇక పిల్లని పెళ్ళాన్ని తీసుకొని వస్తున్నట్టు అందుకే లేట్ అవుతుంది అని అనుకున్నా. ఏది ఒక్కనివే వచ్చినట్టు నువ్వు పిల్లల్ని తీసుకురాలేదారా? ఏదమ్మా తీసుకురాలేదు. స్వీట్ అమ్మని వస్తావా నాన్న అంటే, నేను అమ్మమ్మ దగ్గరనే 2 రోజులు ఉంటా డాడీ, కొన్ని రోజులు అయినాక వస్తా అని అన్నది. యవ్వ సరే తీ అని అన్నా. ఇంకా ఆళ్ళ అమ్మ అయితే ఆయనతో రానట్టే ఉందే. ఇక ఆమెకు ఆడుంటేనే నిమ్మలంగా ఉన్నట్టుంది. ఉండను ఉండను తీయి. అంతేనారా? ఉండను తీ మరి. ఇంటికి ఆడవిల్లు వచ్చింది. అయ్యో మా ఆడవిల్ల 4, 5 రోజులకి ఎక్కువ అవుతుంది. మరి పండుగ ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక పిల్లని గిట్లా చూసి నాతో మాట్లాడి ఇట్లా పోతుందేమో. వాళ్ళకి 2 దినాలు వండి పెడతా అని చింతున్నదిరా నీ పెళ్ళానికి. ఏమైనా వాళ్ళందరికి ఎందుకు చేసి పెట్టాలి, నేను గాయిద్దాను అన్నట్టు గట్లా ఆలోచిస్తుంది కానీ, అయ్యో మా వాళ్ళకి మర్యాద చేయాలని ఇంత ఆలోచన ఉండదు దానికి. ఏమైందిరా ముఖం అంతా మార్చుకొని ఉన్నట్టే ఏదో అలిగినట్టే కొడుతున్నావు? ఏమైంది బిడ్డ? ఏమైనా జరిగిందారా మీ అత్తగారింటి కాడ? పోతప్పుడు నవ్వుకుంటా ముడుచుకుంటా పోయినావు, వస్తప్పుడు ఏంద్రా మాడు ముఖం పెట్టుకొని వచ్చినావు? ఏమైనా అన్నాడా ఏంది మీ మామ మీ అత్త యువతని ఏమైనా అన్నదా చెప్పు? ఏం లేదమ్మా. ఎవ్వరేమనలేదే. మంచిగానే ఉన్నా. ఏమో నీ పెళ్ళాం గిట కోపం వచ్చిందో ఏమో రా, చెప్పకుండా చేయకుండా వాళ్ళ అమ్మాల నాయన పండుగ రమ్మనందే వచ్చినవని గట్ల గిట్ల సీరియస్ అయిందా ఏంది కొడుక నీ మీద? ఏం లేదమ్మా అట్లా. మంచిగానే ఉన్నరే. అందరూ మంచిగానే ఉన్నారు. మంచిగానే మర్యాద చేసిర్రు గానీ ఎందుకో నా పానమే మంచిగా లేదు. నాకు మనసు బాగలేదమ్మా. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే, యాడున్నా తీరం పడతలే, ఎవరున్నా తీరం పడతలే, బాధైతుందిరో నీ యాదిల మనసంత నాకు బరువైతుందిరో నిన్ను యాది వేసుకుంటే. అదేంది ఏడి పనాన్నే పెట్టి బయట వచ్చి కూర్చున్నది కదా, ఇప్పుడేమన్నందున సీరియస్ అయితట్టే ఉంది. నేను పని చేస్తానికే వచ్చిన్నానే మీ ఇంటికి అని అట్లా అనగల. అయ్యో దేవుడా, ఇంటికి ఆడవిల్లు వస్తే జర ఆసరైతుందేమో అని పండుగ రప్పించుకుంటే ఈ అవ్వ అంతకంత ఎక్కువ పని నాకు పెడుతుంది కదా. ఏమంటట్టు లేదమ్మా, అందరి బిడ్డలు లెక్క నా బిడ్డ గుణం గానే కాదు. ఏమైందో ముఖం అంతా మార్చుకొని నిన్న సంగతి గురించి ఆలోచించుకుంటా కూర్చున్నట్టే ఉంది, గట్టనే కొడుతుంది. సరితమ్మా, బుజ్జి, ఆ ఏందమ్మా? ఏమైంది బిడ్డ గట్ల మారుముఖం పెట్టుకొని కూర్చున్నావు? ఇంట్లో ఏడు పని అన్నే పెట్టుకొని గిట్ల కూర్చుంటే ఎత్తేపు బిడ్డ. నా పానం శాతనైతలేదు. నిన్న సంధి ఎక్కడనో అవుతుందిరా, కళ్ళల్లో తిప్పేసినట్టు తిరిగేసినట్టు అవుతుంది. నాకు శాతగాన